రేపు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో బనకచెర్లపై భేటీ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమావేశం కానున్నారు. ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్లో రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం జరుగుతుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాశారు. గోదావరి, బనకచెర్ల వల్ల తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ గట్టిగా వాదన వినిపిస్తున్న తరుణంలో సీఆర్ పాటిల్తో జరిగే సమావేశం ఆసక్తి రేపుతోంది. రేపు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో బనకచెర్లపై భేటీ జరగనుంది. ఏపీ చంద్రబాబు, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమావేశం కానున్నారు. ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్లో రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం జరుగుతుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. బనకచెర్లపై చర్చలకైతే రాబోమని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. మిగతా అంశాలపై చర్చకొస్తామంటూ కేంద్రానికి తాజాగా లేఖ రాసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి సమక్షంలో రేపు జరిగే తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశంలో బనకచెర్లపై చర్చించాలని ఏపీ సింగిల్ ఎజెండా ఇచ్చింది. ఏపీ ఇచ్చిన బనకచెర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. రేపటి సమావేశంలో బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదని ఈ లేఖలో స్పష్టం చేసింది. జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ బనకచెర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఉన్నారు. చారి, రేపు 2:30 ఢిల్లీలో కేంద్ర మంత్రి దగ్గర ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సాగునీటికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించాలనేటువంటి ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో ఓన్లీ బనకచెర్ల మీదనే చర్చించాలనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చినటువంటి నేపథ్యంలో దీని మీద తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. బనకచెర్ల అనే ప్రాజెక్టుకి కనీసం అనుమతులే లేవు, అలాంటి ప్రాజెక్టు మీదనే చర్చించడం ఏంటి అనేటువంటి అభ్యంతరాన్ని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండాలో కేవలం బనకచెర్ల మీదనే అయితే మేము చర్చించడానికి సుముఖంగా లేము అనేటువంటి అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణలో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల నీటి కేటాయింపు కావచ్చు, ప్రాజెక్టులు పనులు కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టుల నీటి కేటాయింపుకు సంబంధించి కావచ్చు, తుమ్మిడియేటి దగ్గర ప్రభుత్వం కట్టాలనుకుంటున్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నీటి కేటాయింపు ఇలాంటి అంశాలన్నీ పెండింగ్లో ఉండగా బనకచెర్ల మీద మాత్రమే ఈ సమావేశంలో చర్చించాలనేటువంటి ప్రతిపాదన అయితే వచ్చిందో దాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎలాంటి అనుమతి లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు మీద చర్చించడం ఏంటి అనేటువంటి అభ్యంతరాన్ని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖని రాశారు సీఎం రేవంత్ రెడ్డి. దాంట్లో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నిటికీ అనుమతులు, నీటి కేటాయింపు ఇలాంటి అంశాలన్నీ కూడా ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి సంబంధించి కొత్త ప్రాజెక్టు నిర్మాణం, తుమ్మిడియేటి దగ్గర ప్రభుత్వం ప్రాజెక్టు కట్టాలనుకుంటుంది కాబట్టి ఆ నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద చర్చిద్దామని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కానీ వీటి మీద ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఏపీ ఇచ్చినటువంటి బనకచెర్ల మీద ఎజెండాని పెట్టడాన్ని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉదయమే కేంద్రానికి మరో లేఖ రాసింది. రేపు బనకచెర్ల మీద చర్చించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అభ్యంతరాన్ని, అవసరాన్ని ఏముంది అనేటువంటి ప్రశ్నని కూడా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం
ప్రస్తావిస్తూ వచ్చింది. అలాగే గతంలో ఈ బనకచెర్లకు సంబంధించి ట్రిబ్యునల్స్కి సంబంధించినటువంటి తీర్మానాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఉల్లంఘించేటువంటి ప్రాజెక్టు, దాని మీద చర్చించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అలాగే ఇలాంటి చర్యలు ఏదైతే అనుమతి లేని ప్రాజెక్టు మీద చర్చించాలి అని మీటింగ్ ఎజెండాని పెట్టడము అనేది ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దీనికి ఆ సమావేశానికి నియంత్రిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నటువంటి ఆ సమావేశం యొక్క ఉద్దేశానికి కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది అనేటువంటి అభ్యంతరాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసింది. రేపు జరగాల్సినటువంటి సమావేశానికంటే ముందే ఒకే ప్రాజెక్టు బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం మీదనే చర్చిస్తామని చెప్పినటువంటి ఎజెండా ఏదైతే ఉందో దాని మీద తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది. కృష్ణా జలాల్లో నీటి కేటాయింపుకు సంబంధించి, ప్రాజెక్టుల నీటి కేటాయింపుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కట్టాలనుకుంటున్నటువంటి తుమ్మిడిహెట్టి దగ్గర లభ్యం నీటి కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించాలి తప్పితే బనకచెర్ల ఒక్కదాని మీదనే చర్చించాల్సినటువంటి అవసరం లేదు, ఆ ఎజెండా చర్చకు పెట్టాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తూ కొద్దిసేపటి క్రితమే లేఖ రాసింది. రైట్ చారి, మీరు ఒకసారి హోల్డ్లో ఉండండి. ఇదే అంశంపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఒక విధంగా ఏపీకి షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే బనకచెర్లని సింగిల్ ఎజెండా మీద చర్చించేందుకు ఏపీ పట్టుబడుతూ ఉంటే బనకచెర్ల మీద చర్చే వద్దని లేఖ రాసింది తెలంగాణ. సో రేపటి మీటింగ్ ఉంటుందా ఉండదా, ఎలా చూడాలి? నో ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకున్న తర్వాతనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొని ఆ మేరకు సర్క్యులర్ నోటీస్ పంపించింది. ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాసినటువంటి లేఖలో చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా తెలంగాణ ముఖ్యమంత్రి, అదేవిధంగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా స్వయంగా కేంద్ర మంత్రి జలశక్తి మంత్రిని సిఆర్ పాటిల్ని కలిసి అన్ని వాదాలను కూడా వినిపించడం జరిగింది. కొత్తగా చెప్పిన వాదాలు ఏం లేవు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. బనకచెర్ల ప్రాజెక్టు అన్నది ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వం తీసినటువంటి ప్రతిపాదనలను కేంద్రం ఏకాఏకిన చాలా వేగంగా, శీఘ్రంగా వీటికి అనుమతులు మంజూరు చేసే కార్యక్రమాన్ని తలపెట్టింది. దీనికి మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టుల అనుమతులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటినీ ఇచ్చిన తర్వాతనే ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టును మీరు పరిశీలించవచ్చని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది కొత్తగా తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలు ఏమి లేవు ఈ లేఖలో. ఈ అంశాలను మరొకసారి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ లేఖను రాయటం జరిగింది. కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగిందంటే గోదావరి నీటి జలాల యొక్క వినియోగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్టును చేపట్టబోతుంది, అది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గోదావరి జలాలను మొత్తంగా కేటాయించడం జరిగింది. ఈ 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఏపీకి అన్నది గోదావరి నదీ జలాల బోర్డు అంటే దీన్ని ఖచ్చితంగా కాకుండా రమారమిగా వీటిని ఈ రకంగా వాడుకోండి అని చెప్పి తాత్కాలికంగా ఒక ఒప్పంద కార్యక్రమాన్ని చేసింది. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో గోదావరి నదిలో అసలు నీటి లభ్యత ఎంత ఉంది, వీటన్నిటిని పరిశీలించేందుకు పూర్తిగా మరొకసారి కేంద్ర జల సంఘం ఒక అధ్యయనం చేయాలి. కాబట్టి ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి గోదావరి జలాల్లో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి, ఏ రకంగా తెలంగాణ వాడుకోవాలన్నది ఒక తాత్కాలికమైనటువంటి ఒప్పందం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణకు 968 టీఎంసీలను కేటాయించడం జరిగింది. ఆ మేరకు 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు. అయితే ఆంధ్రప్రదేశ్ చేసే వాదన ఈ వృధాగా సముద్రంలో కలిసిపోయినటువంటి గోదావరి జలాలను వాడుకునేందుకు రాయలసీమ నీటి ఎద్దడితో బాగా సతమతం ఉంది. కాబట్టి గోదావరి జలాలను పెన్నా నదికి అనుసంధానం చేస్తూ ఈ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి ఒక ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదన మాకు ఏమాత్రం కూడా సమ్మతం కాదు. మా ప్రాజెక్టులోకి ఇంతవరకు అనుమతే ఇవ్వలేదు. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. కూటమిలో ఒక భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఆ మేరకు ఏకాకిని శీఘ్రంగా ఇలాంటి ప్రాజెక్టుకు అనుమతులు చేయడం మేము అంగీకరించమన్నది చాలా స్పష్టంగా గత జరిగినటువంటి సమావేశంలోనే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి మంత్రికి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు రాసినటువంటి లేఖ కొత్త ఏమి కాదు. బనకచెర్లపై ప్రాజెక్టుపై చర్చ మొదలైందంటే, చర్చ జరిగిందంటే ఖచ్చితంగా తెలంగాణ గోదావరి జలాలపై ప్రతిపాదిస్తున్నటువంటి అనేక ప్రాజెక్టుల అంశంపై కూడా చర్చకు ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే కేంద్రం పెద్ద మనిషి తరహాలో కేంద్రం ఇరు రాష్ట్రాల యొక్క సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా చర్చకు వస్తాయి.
కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కూడా తెలంగాణ ప్రభుత్వం అడుగుతుంది. అనేకమైన ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. తుమ్మడిహెట్టి కానీ, లేకపోతే ఏదో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా తాము అనేక ప్రతిపాదనలు చేశాం. ఇంతవరకు మీరు వాటిపై పరిశీలించడం లేదు. బనకచెర్ల ప్రాజెక్టు శీఘ్రంగా దాన్ని వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి రేపు ఖచ్చితంగా సమావేశం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం జరగబోయే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. తమ వాదనలు వినిపిస్తారు. కేంద్రం కూడా, కేంద్ర ఉన్నతాధికారులు, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖలో చెందినటువంటి సెక్రటరీస్ వీళ్ళంతా కూడా పాల్గొంటారు. కాబట్టి అన్ని అంశాలను కూడా చర్చించిన తర్వాతనే ఈ అంశంపై ఏ రకంగా ముందుకు పోవాలనే అంశంపై ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ లేఖ అన్నది ఈ లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ కూడా గతంలోనే కేంద్ర మంత్రికి చెప్పడం జరిగింది. కాబట్టి కొత్తగా చెప్పిందేం లేదు. రేపు ఖచ్చితంగా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అన్ని అంశాలు కూడా చర్చిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీకి చేరుకోబోతున్నారు. రేపు ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాబోతున్నారు. కాబట్టి రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో, ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు పాల్గొని బనకచెర్లతో సహా గోదావరి నదీ జలాలను తెలంగాణ ప్రభుత్వం వాడుకునేందుకు, వినియోగించుకునేందుకు చేసినటువంటి పలు ప్రాజెక్టుల యొక్క అనుమతుల అంశంపై కూడా చర్చకు వస్తాయి. దానిపై కేంద్రం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.